సమస్య అమరావతి మీదే ఉన్నది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన రేట్లతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని, వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని కోరారు. పెట్రోల్, డీజిల్ రేట్స్ పెంచినందుకు మరి దీన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేసి ఇమీడియట్గా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ఈ డిమాండ్ని గవర్నమెంట్కి తెలియజేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా చిలుకూరుపేట నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించి ప్రజల్ని కాపాడండి, ప్రజల్ని రక్షించండి అని చెప్పి ఈ రిప్రజెంటేషన్ మేము మా నాయకులందరం కూడా కలిసి ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు నంబర్ 1 స్థానంలో మరి ఉంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మనం చూసినట్టయితే మనం కంపేర్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ స్టేట్స్, మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి మన ఆంధ్రప్రదేశ్తో మనం పోలిస్తే మిగతా అన్ని స్టేట్స్లో కూడా చాలా తక్కువ. పార్వతీపురం